యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశమున మీరు నివసిస్తున్న వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనండి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అందరం కలిసి చూద్దాము నాతో పాటును. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యెహోషువ భక్తుడు ప్రజలైన ఇశ్రాయేలు నడిపించుతున్న కాలంలో ఆ ప్రజలకు నడిపించి కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులలో ఇసికి వేసారిపోయినాడు. శారీరకంగా అన్ని విధాలుగా నడిపిస్తున్నప్పటికీ ఆత్మీయ జీవితంలోకి వచ్చినట్లయితే వారు కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకకుండా వారు ఏ విధంగా జీవిస్తున్నారంటే తమ సొంత ఆలోచనలతో వారి యొక్క కట్టుబాట్లను వారి యొక్క ఆచారాలను బైబిల్ చూసినట్లయితే ఆచారాలకు పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వదండి. దేవుని వాక్యమై ఉన్నది. వాక్యము మాత్రమే ఉన్నది. దానిలో పొల్లైనను తీసివేయడానికి యాడ్ చేయడానికి కుదరదు. కానీ కొన్ని యొక్క ఆచార పద్ధతి ప్రకారము వీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినారు కాబట్టి ఆ అన్య దేశంలో నుంచి వచ్చినారు కాబట్టి ఆ అన్య ఆచారంలో నుంచి వచ్చినారు కాబట్టి ఆ ఆచారాలను విడిచినప్పటికీ ఆ దేశమును విడిచినప్పటికీ ఆ దేశమును విడిచి వేరొక దేశానికి వెళుచున్నప్పటికీ దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతంలోనికి వెళుచున్నప్పటికీ అక్కడ నుంచి వారు ఏమి తీసుకొస్తున్నారంటే ఆ దేశంలో ఉన్న పద్ధతులను ఆ దేశంలో ఉన్న ఆచారాలను మోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏం మోసుకొస్తున్నారమ్మా? వాళ్ళతో పాటు బంగారాన్ని మోసుకొస్తున్నారు, వారు సామాన్లు మోసుకొస్తున్నారు, వారి ఇంట్లో కలిగిన యావత్తును మోసుకొస్తున్నారు. దానితో పాటు ఆ ఐగుప్తులో ఉన్న ఆచారాలను కూడా మోసుకుంటూ వస్తున్నారు. ఆ ఆచారాలను మోసుకుంటూ వస్తున్న సమయంలో యెహోషువ భక్తుడైన దేవుని సేవకుడైన యెహోషువ అనేక సార్లు ఇది వాక్యానికి విరుద్ధము, మీరు నడుస్తున్న విధానము, మీరు మాట్లాడుతున్న విధానము, మీరు జీవిస్తున్న విధానము దేవుని వాక్యానికి విరుద్ధమైనదని వారికి హెచ్చరిస్తున్నప్పటికీ వారు అనేక సార్లు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వారి పూర్వీకులు వారి తండ్రులు నడుచుకున్న మార్గంలో నడుచుకోవడానికి మాత్రమే వారు ఇష్టపడుతున్నారు. ఆ బాధలో ఆ వేదనలో ఆ యొక్క నలిగిన హృదయంలో ఆ యొక్క కఠినమైన మనసుతో ఏమన్నాడంటే మీరు ఇంకనూ ఆ పాత జీవితం జీవిస్తారేమో, మీరు జీవించండి, మీకు అదే బతుకు కావాలనుకుంటే బ్రతకండి. నా మట్టుకైతే నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. కొన్నిసార్లు దైవ సేవకులు వాక్యం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం నుంచి దేవుని యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఏమంటారు తెలుసా? మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఆశగారే కదా చెప్పుకొని అండి, మాకేంటి, మేము వింటాము పోతాము, అంతే కదా, అంతేనా? కొన్నిసార్లు నోరు తెరిచి ఆమేన్ చెప్పండి, అది దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. నీ కుటుంబంలో నీ కుమారుడు నువ్వు చెప్పు ధైర్యంగా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను అన్నప్పుడు ఆమేన్ అని చెప్పు ధైర్యంగా. నీ కుమారుడు నీ మాట వినకపోయినా, నీ భర్త నీ మాట వినకపోయినా, తాగుబోతులైనా కూడా ఒక రోజు నీ భర్తను నీ కుమారుడు దేవుడి సన్నిధిని
ఆమేన్. ఆమేన్. ఆమేన్ అని సిగ్గు మనకు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారా? తాగాలి అడిగినప్పుడు చూడండి, ఈ చెయ్యి ఆడుతుంది, ఈ చెయ్యి ఆడుతుంది, పక్కన వాళ్ళు ఏమంటారో కూడా తెలియదు. చూస్తామా? ఏమనుకో, నోటికి ఏమవుతుంది? నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, అందరూ స్తోత్రాలు చూద్దాం. అవునా కాదా? కానీ ప్రార్థన చేసేటప్పుడు, ఆమె అనేటప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తామండి మనము? పక్కన ప్రాధాన్యత ఇస్తాం. కానీ లోక సమాధాన్ని క్రియేట్ చేసే పక్కన నాకు సమాధానమే లేదు. ప్రియ దేవుని సంగమా, యెహోషువ అంటున్నాడు, ధైర్యంగా నిలబడి, ఎవరి వెనుక చూడకుండా, ఎవరికి భయపడకుండా, ఎవరు ఏమైనా అనుకొని మీరు ఏ మార్గంలోకి వెళతారో వెళ్ళండి, మీరు ఏ జీవితం జీవిస్తారో జీవించండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. ఎంతో గొప్ప మాట అండి. నా కోపాలు, నా